అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీ రాజకీయ విశ్లేషకులకు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కూడా ప్రధాన పార్టీలు అభ్యర్థుల పేర్లు, నియోజకవర్గాల విషయాల్లో కూడా ఖరారు విషయంలో ముఖ్యంగా అయితే వైఎస్ఆర్సీపీ అయితే ఒక అడుగు ముందుకేసి అభ్యర్థుల విషయంలో కూడా ఇప్పటికే కొన్ని పేర్లు అయితే ఖరారు చేసిన పక్షంలో కూడా టీడీపీ కూడా ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైనటువంటి మార్కాపురం నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయము హాట్ టాపిక్గా మారింది. అభ్యర్థుల విషయంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ప్రస్తుతం గిద్దలూరు నియోజకవర్గం శాసనసభ్యుడు అన్నా రాంబాబుని మార్కాపురం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా నియమించడం, మార్కాపురం స్థానిక శాసనసభ్యుడు నాగార్జున రెడ్డిని కూడా గిద్దలూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా నిర్ణయించడం ఇక్కడ వైఎస్ఆర్సీపీలో పెద్ద హాట్ టాపిక్గా మారింది. రానున్న 2024 ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ముందుకు పోతుంది, ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి ఇక్కడ ఉన్న స్థానికులు కానీ అదేవిధంగా పార్టీ శ్రేణులు కానీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తారా, 2024 గెలుపుకు ఏ విధంగా తోడ్పడతారు, అదేవిధంగా కూడా ఇక్కడ గెలుపోటములను నిర్ణయించేది రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కొత్త అభ్యర్థి అన్నా రాంబాబుకి సహకరిస్తారనేది ఇక్కడ హాట్ టాపిక్ నిలిచింది. మరోపక్క టీడీపీ జనసేన ఈసారి 2024 ఎన్నికల్లో పొత్తులో వెళ్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కందుల నారాయణ రెడ్డి, అదేవిధంగా జనసేన నుంచి ఇమ్మడి కాశీనాథ్ ఇరువురు కూడా గతంలో టీడీపీకి సంబంధించిన వారు కావడం కూడా ఇక్కడ పెద్ద సమస్య ఏమి ఉండదు. వీరిరువురు కలిసి రానున్న 2024కు ఎవరు పోటీలో ఉన్నా సరే, ఇటు కందుల నారాయణ రెడ్డి కానీ ఇటు ఇమ్మడి కాశీనాథ్ కానీ ఎవరు పోటీలో ఉన్నా సరే ఒకరి సహాయ సహకారాలు అందుతాయని చెప్పేసి కూడా ఇక్కడ బలంగా ఇప్పటికే పార్టీ శ్రేణులు అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్స్ను కూడా కలుపుకునే పోయేందుకు 2024 ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలుపు సాధించాలని చెప్పేసి ఇటు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అయితే ముందుకు వెళ్తుంది. మరోపక్క వైఎస్ఆర్సీపీ ఇక్కడ కంచుకోటగా ఉన్నటువంటి మార్కాపురం నియోజకవర్గంలో ఈసారి కూడా గెలవాలి ఖచ్చితంగా అని చెప్పేసి అధిష్టానం నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో అభ్యర్థుల పేర్లు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారిన పరిస్థితి. అభ్యర్థి పేర్లు మరొకసారి పునరాలోచించాలని చెప్పేసి కూడా ఇక్కడ పార్టీ శ్రేణులు అధిష్టానాన్ని కోరిన నేపథ్యంలో పేర్లు మారుస్తారా, లేకపోతే బీఫామ్లో కూడా అన్నా రాంబాబు పేరుని చేరుస్తారా అనేది కూడా ఇక్కడ సస్పెన్స్గా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా గిద్దలూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన అన్నా రాంబాబు మార్కాపురంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కలుపుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళబోతారు, అదేవిధంగా వారిని ఏ విధంగా కలుపుకొని రానున్న 2024 సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా పెద్ద విషయంగా అయితే నిలిచింది. మొత్తానికైతే కూడా ఇటు వైఎస్ఆర్సీపీ అటు టీడీపీ ఇరువురు తటస్థంగా కూడా ఉన్నారు. కానీ గెలుపు అవకాశాలు టీడీపీకి ఉన్నాయని చెప్పేసి కొంతమంది, లేదు వైఎస్ఆర్సీపీ కంచుకోట ఇక్కడ మార్కాపురం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పేసి కొంతమంది చెబుతున్నారు. మొత్తానికి రాజకీయ విశ్లేషణకు కూడా అందని విషయంగా ఇక్కడ మార్కాపురం నియోజకవర్గం అయితే నిలుస్తుంది. వైఎస్ఆర్సీపీకి గడ్డుకాలం నడుస్తుంది. అదేవిధంగా టీడీపీకి మరొకసారి ఆశాజనకంగా కనిపిస్తున్న 2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది మటుకి పూర్తి స్థాయిలో 2024 ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యి ఎన్నికలు పూర్తయిన తర్వాత వచ్చే ఫలితాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలైతే అనుకుంటారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ మార్కాపురం, ప్రకాశం జిల్లా.